అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీపీఆర్ వ్యాధి లక్షణాలు నివారణ అనమాట. ఈ పీపీఆర్ వ్యాధి అంటే పారుడు రోగం అనమాట. గొర్రెలు మేకలు అతి ప్రమాదకరమైన వ్యాధి. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు, నివారణ మాత్రమే ఉందన్నమాట. ఈ వ్యాధి ఏ విధంగా వస్తుంది అనేది, పొట్టేళ్లకు గొర్రెలకు మేకలకు సరైన గాలి వెలుతురు లేకపోవడము, కలుషితమైన ఆహారము, నీరు, అధికంగా వర్షాలు పడ్డప్పుడు ఈ వ్యాధి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. పొట్టేళ్ళు అన్నీ ఒక్కడ గుంపుగా ఉండటం వల్ల కూడా ఎక్కువ ఇది వ్యాపించే అవకాశం ఉన్నది. కొత్తగా సంతలో మనం జీవాలు తీసుకుంటాం కదా, అవన్నీ తీసుకొచ్చి మనం ఉన్న మందలా కలపడం వల్ల వాటికి ఉంటే కూడా వీటికి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఈ ఎక్కువ సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి ఉన్న వాటిని సపరేట్గా ఉంచితే ట్రీట్మెంట్ చేస్తే ఏం కాదు. దీని లక్షణాలు ఏంటంటే అధిక జ్వరం 100 నుంచి 105 degrees ఉంటుంది అనమాట. ఆకలి మందగిచ్చి మేయదు. ముక్కు నుండి పల్చటి స్రవాలు రావటం జరుగుతుంది. వ్యాధి ముదిరిన కొద్ది ఏమైందంటే ముక్కు నుంచి వచ్చే స్రవాలు చీములాగా మారుతాయి అన్నమాట. చీములాగా మారి దుర్వాసన వస్తుంది. జ్వరం వచ్చిన 3 రోజుల తర్వాత రక్తము మరియు జిగురుతో కూడిన విరోచనాలు వస్తాయి. ఈ విరోచనాలు దుర్వాసనతో కలిగి ఉంటాయి అన్నమాట. శరీరం చల్లబడి 2 రోజులలో చనిపోతుంది. కావున దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే బ్యాక్టీరియాలో ఇబ్బందులు లేకుండా యాంటీబయాటిక్ మందులు ఇవ్వాలి. అలాగే దానికి యాంటీపైరెటిక్ మందులు జ్వరం కోసం ఇస్తే సరిపోతుంది. ఆకలి మందగిస్తుంది కదా, ఆకలి మందగించి నుంచి వెలామిన్ లాంటి ఇంజెక్షన్ ఇస్తే ఆకలి మందగించుడు తగ్గిపోయి ఆకలి మేస్తుంది అనమాట. నోట్లో కురుపులు అవుతాయి కదా, దానికి బోరిక్ కలిపిన గ్లిజరిన్ నోట్లో రాయాలి. ఇది ఉదయం సాయంత్రం రాయాలి. ఆహారం అంటారా, అది ఏం తినదు కాబట్టి మనం ఏం చేయాలంటే జావాలో గ్లూకోజ్ అన్న ఓఆర్ఎస్ కలిపి తాగిస్తే చాలా మంచిది అనమాట. ఉదయం సాయంత్రము మధ్యాహ్నం పూట కూడా. ఈ పీపీఆర్ ఏంటంటే టీకాలు కంపల్సరీ వేయించుకోవాలి. వేయించుకుంటేనే మనకు రాకుండా ముందు జాగ్రత్త అనమాట. ఒకసారి వచ్చి వ్యాపిస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పీపీఆర్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఎక్కువ ఏంటంటే 3 మాసాలు దాటిన తర్వాత నుంచి వస్తాయి అన్నమాట. కావున చూసుకోగలరు.